సో బోర్డు కనిపిస్తుంది కదా. ఓకే, కనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు ఇది 8th పేపర్లోనే మనకు మనం ఏం చెప్పాము, మనకు ఆస్పిరిన్ ఎలా తయారు చేయాలో చెప్పారు. ఆస్పిరిన్ లేదా మనకు అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లాన్ని ఎట్లా తయారు చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు రెండోది వచ్చేసి మనకి ఏమైతుందంటే 8th పేపర్లోనే ఇది కూడా ఉంటుంది, ప్రిపరేషన్ ఆఫ్ అస్టానిలైడ్. ఏమి ప్రిపరేషన్ ఆఫ్ అస్టానిలైడ్ అంటే అస్టానిలైడ్ను ఏ విధంగా తయారు చేస్తారు, ఇవన్నీ కూడా కర్బన పదార్థాలే. ప్రిపరేషన్స్ అంటే ఆర్గానిక్ ప్రిపరేషన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రిపరేషన్, కర్బన తయారు చేసే పద్ధతి. కొన్ని కర్బన ఈ ప్రిపరేషన్ ఆఫ్ అస్టానిలైడ్ లేదా అస్టానిలైడ్ ఏ విధంగా తయారు చేస్తామంటే, ఆస్పిరిన్ ఏ విధంగా అయితే మనము ఏ విధంగా అయితే తయారు చేసామో, ఆస్పిరిన్ ఎట్లా చేసాం మనం, అసిటైలేషన్ ద్వారా తయారు చేశాం. అసిటైలేషన్. సో ఇప్పుడు కూడా ఏంటంటే మనకు అసిటైలేషన్ ద్వారానే తయారు చేద్దాం. ఇప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే అసిటైలేషన్. సో ఏంటి అసిటైలేషన్ అంటే అది అర్థమైందా? సో అసిటైలేషన్ అంటే మనం ఏం చెప్తున్నాం, CH3 చూడండి, CO, దీన్ని అసిటైల్ సమూహము అంటాం, అసిటైల్ గ్రూప్. సో దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే అసిటైల్ గ్రూప్ అంటాం, CH3CO. సో ఈ అసిటైల్ సమూహాలు మనకు ప్రతిక్షేపించబడాల. ఎక్కడ ప్రతిక్షేపించబడతాయంటే మనకు, అంటే ఈ అసిటైల్ సమూహాలు ఆల్కహాల్లో కానీ లేదా అమీన్లో కానీ లేదా ఫినాల్లోనే ఒక హైడ్రోజన్ బదులుగా మనకి ఏమవుతుంది, అసిటైల్ సమూహం కనుక ప్రతిక్షేపిస్తే దాన్ని అసిటైలీకరణము లేదా అసిటైలేషన్ అంటాం. అసిటాలినీకరణము లేదా అసిటైలేషన్. సో సాధారణంగా మనకు ఈ అసిటైల్ గ్రూపులు ప్రతిక్షేపించేవి ఎన్ని కూడా అంటే మనకు ఫినాల్ C6H5OH, ఇటువంటి ఫినాల్ గ్రూపులో అసిటైలేషన్ జరుగుతుంది. లేదా అమీన్ గ్రూపుల్లో NH2 ప్రమేయ సమూహం ఉన్నటువంటి అమీన్లు లేదా అనిలీలు అంటాం. లేదా ఆల్కహాల్ OH ప్రమేయ సమూహం ఉంటాయి కదా, OH ప్రమేయ సమూహం ఉన్నటువంటి ఇటువంటి సమ్మేళనాలు మనకి ఏమవుతుందంటే అసిటైలేషన్ అనేది జరుగుతుంది ఎక్కువగా. సో ఇటువంటి దాంట్లో మనకి ఏమవుతుంది, ఆల్కహాల్లో కానీ లేదా అమీన్లో కానీ లేదా ఈ ఫినాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి హెచ్చు బదులుగా ఏమవుతుందంటే ఒక అసిటైల్ సమూహాన్ని కనుక మనం ప్రతిక్షేపించినట్లయితే ఆ అసిటైల్ సమూహం అక్కడ దాన్ని అసిటైలేషన్ లేదా అసిటాలీకరణం అంటారు. అది ఈ అసిటైల్ సమూహం ఎట్లా ఏర్పడుతుంది మనకు మామూలుగా అనుకుంటే, సో సాధారణంగా ఒక అసిటైల్ సమూహం కనుక ప్రతిక్షేపించబడితే మోనో అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. 2 అసిటైల్ సమూహాలు కనుక ప్రతిక్షేపించబడినట్లయితే డై అసిటైల్ సమ్మేళనాలు ఏర్పడతాయి లేదా ఉత్పన్నాలు ఏర్పడతాయి. సాధారణంగా మనకి ఏమవుతుందంటే అసిటిక్ అన్హైడ్రేట్, అర్థమైందా? ఈ అసిటైల్ సమూహంలో మనం ప్రతిక్షేపించాలంటే ఈ ఫినాల్లో కానీ లేదా అనిలిన్లో కానీ లేదా ఆల్కహాల్ ప్రతిక్షేపించాలంటే డైరెక్ట్గా అసిటైల్ సమూహాన్ని ప్రతిక్షేపించాల. కానీ ఎలా చేయగలుగుతాం దాన్ని, అసిటిక్ అన్హైడ్రేట్తో చర్య చెందించాలి. మరి అసిటిక్ అన్హైడ్రేట్ అనేది ఎట్లా ఏర్పడుతుంది మనకు, అసిటిక్ అన్హైడ్రేట్. మరి అసిటిక్ అన్హైడ్రేట్ ఎట్లా ఏర్పడుతుంది అంటే 2 అణువుల అసిటిక్ ఆమ్లాన్ని 2 అణువుల అసిటిక్ ఆమ్లాన్ని మన నుంచి ఒక నీటి అణువులు కనుక తొలగించినట్టయితే మనకి ఏమవుతుంది, అసిటిక్ అన్హైడ్రేట్ ఏర్పడుతుంది. 2 అణువుల అసిటిక్ ఆమ్లం. సో అసిటిక్ ఆమ్లం ఫార్ములా ఏంటి, CH3COOH. ఇది ఒక అసిటిక్ ఆమ్లం. ఇలాంటివి ఏం చేసుకోవాలి, మనం 2 అణువులు తీసుకోవాలి, CH3COOH. ఇందులో నుంచి మనకి ఏం కావాలి, ఒక నీటి అణువులు తొలగించాలి. ఇలా తొలగించండి, H2O తొలగిపోయింది. తొలగిపోతే ఏం మిగులుచుకోండి, ఇక్కడ మనకు CH3CO పైన, ఇక్కడ వచ్చేటికి ఏముంది O, మళ్ళీ CO, CH3. సో దీన్ని ఏమన్నామంటే అసిటిక్ ఆన్హైడ్రేట్. అసిటిక్ ఆన్హైడ్రేట్ అంటే ఏం తొలగించబడింది, -H2O. సో ఈ విధంగా -H2O తొలగించబడితే అసిటిక్ ఆన్హైడ్రేట్ ఏర్పడుతుంది. సో అంటే అర్థం ఏంటి, ఇక్కడ నీటి బిందువులు లేనటువంటిదేని, అంటే నీటి అణువు ఇక్కడ లేనటువంటిదేని. ఆన్హైడ్రేట్ అంటే నీటి లేనటువంటిదేని. సపోజ్ తిరిగి H2O కలిపామనుకోండి, మళ్ళీ తిరిగి H2O కలిపితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ HOH అనుకున్నాం, HOH అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మొదటి దాంట్లో వచ్చేసి ఇలా వచ్చింది అనుకోండి, CH3COOH, ఇక్కడ CH3COOH అంటే ఏమైనా మళ్ళీ 2 అణువుల అసిటిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సేమ్ మళ్ళీ తిరిగి ఏమవుతుందంటే 2 అణువుల మనకు అసిటిక్ ఆమ్లము ఏర్పడుతుంది. అర్థమైందా?
సో ఈ 2 అణువుల అస్టిక్ ఆమ్లం నుండి ఒక నీటి అణువుని కనుక తొలగిస్తే మనకు ఏర్పడేదాన్ని అస్టిక్ ఆనహైడ్రైడ్ అంటాం. సో ఈ అస్టిక్ ఆనహైడ్రైడ్ తో మనం ఏం చేయాలి, ఫినాల్ కానీ అనిలిన్ కానీ ఆల్కహాల్తో కానీ చర్య చెందించినట్టయితే అప్పుడు మనకి ఏమవుతుంది, అసిటైల్ సమూహము అందులో ప్రతిక్షేపించబడుతుంది. ఇటువంటి అసిటైల్ సమూహం అంటే ఇక్కడ చూడండి, ఇందులో అసిటిక్ ఆనహైడ్రైడ్ లో మొత్తం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక అసిటైల్ సమూహం. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, CH3CO ఇలాంటివి 2 ఉంటాయి, రైస్ ఓ అంటాం, దీన్ని ఇలా రాసుకోవచ్చు. దీన్ని అర్థమైందే, అంటే ఈ 2 అసిటైల్ సమూహాలని 2 అసిటైల్ సమూహాలు ఒక ఆక్సిజన్ తో బంధించబడి ఉంటాయి, దాన్ని మనం ఆనహైడ్రైడ్ అంటాం. సో ఇటువంటి అసిటైల్ సమూహము మనకి ఏం కావాలి, ఫినాల్లో కానీ అనిలిన్లో కానీ లేదా ఆల్కహాల్లో కానీ బంధించబడి ఉంటే దాన్ని ఏమంటామంటే అసిటలానీకరణము లేదా అసిటైలేషన్ అంటాం. అయితే ఇటువంటి అసిటైల్ సమూహము ఒకటి గిరిగా ప్రతిక్షేపించబడితే మోనో అసిటైల్ ఉత్పన్నాలు అంటాము, 2 గిరిగా ప్రతిక్షేపించబడితే డై అసిటైల్ ఉత్పన్నాలు అంటాం, 3 గిరిగా అయితే ట్రై అసిటైల్ ఉత్పన్నాలు అంటాం. సో దీన్ని మనం ఇంకొక రకంగా కూడా ఎట్లా రాస్తామంటే, ఈ పుస్తకాలలో ఇలా ఉండదు, ఎక్కడ కూడా హైయర్ క్లాసెస్ పోది ACTO అని ఉంటుంది. ACTO అంటే అర్థం ఏంటి, AC2 అంటే ఏసీ అంటే అర్థం ఏంటంటే ఇది CH3CO, 2 అంటే రెండు అణువులు, ఇక్కడ 2 ఉంటాయి గ్రూపులని. ఇలా ఉంటుంది మన పుస్తకాలలో, ఎక్కడ కూడా ఇలానే రాస్తారు. అర్థమైందా, ఇంత పెద్దది ఎక్కడ రాయరు, ఇలా రాస్తారు. కాబట్టి ఇలా ACTO వస్తే అది అసిటైల్ సమూహం అని గుర్తుంచుకోవాలి. సో ఈ CH3COలు 2 ఉన్నాయని. సో ఈ అసిటిక్ ఆనహైడ్రైడ్ ఏమవుతుందంటే ప్రస్తుతం మనకు వచ్చేసి బ్యాన్ చేశారు. అర్థమైందా, ఈ అసిటిక్ ఆనహైడ్రైడ్ వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మనకు బ్యాన్ చేశారు. అది చాలా ఖరీదైనటువంటిది అసిటిక్ ఆనహైడ్రైడ్ కూడా. మనకు మీరు మెడికల్ కెమికల్ అమ్మే వాళ్ళ షాప్లోకి వెళ్ళి మీకు అసిటిక్ ఆనహైడ్రైడ్ అంటే ఎవరు కూడా ఇవ్వరు, చాలా బ్యాన్ చేసినటువంటిది. అది చాలా ప్రమాదకరమైనటువంటిది, ఎక్స్ప్లోజివ్ అనమాట. అందువల్ల ఏం చేస్తారంటే అది మనకు ఇవ్వరు. ఎవరికి ఇస్తారంటే అది కావాలనుకుంటే మనం ఒక కాలేజీ నుంచి ప్రిన్సిపల్ దగ్గర నుంచి లేదా వేరే ఆఫీసర్ల నుంచి మనం ఒక లెటర్ తీసుకుపోయి మాకు ఇట్లా ప్రాక్టికల్స్ ఉన్నాయి కావాలి అలానే దానికని ఖచ్చితంగా మనం రాసిస్తేనే అప్పుడు మనకు అసిటిక్ ఆనహైడ్రైడ్ అని ఇస్తారు. అందువల్ల దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు దాదాపుగా బ్యాన్ చేశారు. మరి అది దాదాపుగా బ్యాన్ చేస్తే మరి చర్యలు ఎట్లా జరుగుతాయి అంటే ఇక్కడ ఏమవుతుంది, దాని అసిటిక్ ఆనహైడ్రైడ్ బదులుగా గ్లేసియల్ అసిటిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు, గ్లేసియల్ అసిటిక్ యాసిడ్. సో ఈ గ్లేసియల్ అసిటిక్ యాసిడ్ అయినా కానీ, సో ఈ గ్లేసియల్ అసిటిక్ యాసిడ్ లో కూడా ఏమవుతుంది, CH3CO ఏమవుతుంది, ఒక అసిటైల్ సమూహం ఉంటుంది. అదే ఆ గ్లేసియల్ అసిటిక్ ఆమ్లంతో కానీ లేదా అసిటిక్ ఆనహైడ్రైడ్తో కానీ మనం ఫినాల్ను కానీ అనిలిన్ కానీ లేదా ఆల్కహాల్ను కానీ చర్య చెందించినట్లయితే మనకు ఏర్పడే ఉత్పన్నాలు ఏమవుతాయి, మోనో అసిటైల్ ఉత్పన్నాలు, డై అసిటైల్ ఉత్పన్నాలు లేదా ట్రై అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. దాన్నే మనం ఏమంటామంటే మనము అసిటాలినీకరణము లేదా అసిటైలేషన్ అని అంటాం. సరే, మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఏముందంటే అసిటైలైడ్ తయారు చేయటం. మరి ఈ అసిటైలైడ్ ఏ విధంగా తయారు చేస్తారు, ఏంటి అసలు అసిటైలైడ్ ఎట్లా తయారు చేస్తారు, మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మనకు అనిలిన్ అసిటాలినీకరణము జరిపి అసిటాలినైడ్ తయారు చేయటం. మన ప్రయోగం ఏంటంటే అనిలిన్ అంటే ఫార్ములా ఏంటి, అనిలిన్ ANILIN, ఇది అనిలిన్, ఇది ఫార్ములా C6H5NH2. సో ఇది అనిలిన్ ఫార్ములా. ఈ అనిలిన్ ను ఏం చేయాలంటే మనం ఇక్కడ అసిటాలినీకరణం చేయాలి, అసిటాలినీకరణం. సో అసిటాలినీకరణం అంటే చెప్పాను ఇందాక, ఒక అసిటైల్ సమూహాన్ని మనం అక్కడ ప్రతిక్షేపించేది. సో ఈ అనిలిన్ ను అసిటాలినీకరణం చేయడం ద్వారా అసిటాలినైడ్ తయారు చేయటం మన ఉద్దేశం. మనం చేయగలిగేది. మరి దీనికి కావాల్సినటువంటి రసాయనాలు ఏమేమి రసాయనం కావాలి దీన్ని తయారు చేయాలంటే, ఒకటి అనిలిన్ కావాలి, రెండోది వచ్చేసి గ్లేసియల్ అసిటిక్ ఆమ్లము లేదా అసిటిక్ ఆనహైడ్రైడ్, తర్వాత మూడోది వచ్చేసి సోడియం అసిటేట్ కానీ లేదా జింక్ చూర్ణము లేదా జింక్ డస్ట్ లేదా చూర్ణము అంటాం. ఈ జింక్ డస్ట్ కానీ అసిటిక్ ఆనహైడ్రైడ్ అసిటిక్ ఆనహైడ్రైడ్ ప్లస్ C6H5NH2. సో ఈ 3 మనకు రసాయనాలు కావాలి దాన్ని తయారు చేయాలంటే. ఇది అనిలిన్ అసిటాలిన్ తయారు చేయాలంటే కావాల్సినటువంటి రసాయన పదార్థాలు, ఒకటి జింక్ చూర్ణము లేదా జింక్ డస్ట్, అసిటిక్ ఆనహైడ్రైడ్ లేదా గ్లేసియల్ అసిటిక్ ఆమ్లము మరియు అనిలిన్. వీటి ద్వారా మనము తయారు చేయాలి. మరి వీటి ద్వారా ఏ విధంగా తయారు చేస్తాము అంటే ముందే చెప్పాను, ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఏముంది మనకు? ప్రైమరీ అమీన్ను అస్టిక్ ఆన్హైడ్రేట్తో కలిపి వేడి చేసిన మోనో అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడను. ఇది సూత్రం. అస్టిక్ ఆన్హైడ్రేట్తో దేనికి చేయాలి? ప్రైమరీ అమీన్. సో ప్రైమరీ అమీన్ మన కొత్త పేరు వచ్చింది ఇక్కడ. సో దీని పేరు 10 అంటే మనకి ఏమవుతుంది? ప్రైమరీ. సో అమీన్ మనం ఇక్కడ అమీన్ అంటున్నాం. సో ప్రైమరీ అమీన్ అంటే అర్థం ఏంటి? NH2 ప్రమేయ సమూహం కలిగి ఉంటే దాన్ని అమీన్లు అంటాం. అమీన్ లెక్క ప్రమేయ సమూహం వచ్చేసి NH2. సో ఇందులో ప్రైమరీ అమీన్ అంటే అర్థం ఏంటి? NH2 ఉందనుకోండి, దీన్ని ప్రైమరీ అమీన్ అంటాం. అంటే అర్థం ఏంటి వరకు? ఈ NH2 ప్రమేయ సమూహంలో ఈ నైట్రోజన్ మీద ఉండే హైడ్రోజన్ పరమాణువుల యొక్క సంఖ్యను బట్టి ప్రైమరీ అమీనా, సెకండరీ అమీనా, టెర్షరీ అమీనా అని చెప్పి గుర్తిస్తారు. అక్కడ ఈ నైట్రోజన్ మీద ఉండే ఈ హైడ్రోజన్ పరమాణువుల యొక్క సంఖ్యను బట్టి. సో ఇక్కడ ఏమవుతుంది మనకు? ఈ నైట్రోజన్ మీద 2 లేదా అంతకంటే ఎక్కువ హైడ్రోజన్ పరమాణువులు కనుక ఉన్నట్లయితే అది ప్రైమరీ అమీన్. ఇట్లా 2 ఉండాలి, దాన్ని ప్రైమరీ అమీన్ అంటాం. లేదా ఒక్క హైడ్రోజన్ పరమాణువులు కనుక ఉన్నట్లయితే, చూడండి ఇక్కడ ఒకటే ఉంది, ఈ నైట్రోజన్ మీద ఒక హైడ్రోజన్. సో ఇక్కడ ఏంటి? ఆర్ అనేది హైడ్రోజన్లు కాదు, ఇది ఆర్ అంటే ఆల్కైల్ లేదా అరైల్ ఏదైనా తీసుకోండి. సపోజ్ CH3 తీసుకున్నాం అనుకోండి, CH3 కనుక తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ నైట్రోజన్ మీద ఈ H2 ఉంటుంది, కానీ ఇక్కడ ఈ హైడ్రోజన్ ఉండవు. ఇక్కడ ఏముంటుంది? మనం ఇక్కడ కరెక్ట్గా కనుక రాయాలంటే CH3 అంటే ఇలా ఉంటుంది, ఇవి హైడ్రోజన్ ఇక్కడ ఉంటాయి. సో ఈ నైట్రోజన్ దేనికి బంధించబడి ఉంటుంది? కార్బన్ కు బంధించబడి ఉంటుంది. సో ఈ విధంగా మనకి 5 ఆల్కైల్ సమూహం, ఒక ఆల్కైల్ సమూహం కనుక ఉంటే మనకి ఏమవుతుంది? అది ప్రైమరీ అంటున్నాం. అట్లా కాకుండా మనకి ఇక్కడ ఏమవుతుంది? 2 ఆల్కైల్ సమూహాలు ఉన్నాయి. ఇక్కడ 2 ఆల్కైల్ సమూహాలు లేదా నైట్రోజన్ మీద ఒక హైడ్రోజన్ ఉంది, దీన్ని ఏమనాలి? సెకండరీ అనాలి, సెకండరీ అమీన్. అదేవిధంగా 3 ఆల్కైల్ సమూహాలు కనుక ఉంటే, 3 ఆల్కైల్ సమూహాలు అంటే అర్థం ఏంటప్పుడు? ఇంకా నైట్రోజన్ మీద హైడ్రోజన్లు ఏమీ ఉండవు. అటువంటిప్పుడు దీన్ని ఏమంటామంటే టెర్షరీ అమీన్ అంటాం. టెర్షరీ అమీన్ అంటాం. లేదా మనకు 4 ఆల్కైల్ సమూహాలు కూడా ఉంటాయి. ఆ 4 ఆల్కైల్ సమూహాలు కనుక ఉన్నట్లయితే ఇలా రాస్తాం R4 ప్లస్ క్వాటర్నరీ సమ్మేళనాలు అంటాం. క్వార్టర్ అంటే ఎంత? 4. అర్థమైందా? 4 నెలలు కలిపి ఒక క్వార్టర్ అంటాం. అర్థమైందా? క్వాటర్నరీ సమ్మేళనాలు అంటాం వీటిని. సరే, మనకు అంతవరకు వద్దు, కానీ ప్రైమరీ అమీన్, సెకండరీ అమీన్, టెర్షరీ అమీన్ అంటే గుర్తుపెట్టుకోండి. సో నైట్రోజన్ మీద 2 హైడ్రోజన్లు లేదా ఒక ఆల్కైల్ సమూహం కనుక ఉంటే ప్రైమరీ, నైట్రోజన్ మీద ఒక హైడ్రోజన్ లేదా 2 ఆల్కైల్ సమూహాలు ఉంటే సెకండరీ, నైట్రోజన్ మీద 3 ఆల్కైల్ సమూహాలు లేదా హైడ్రోజన్లు ఏమీ లేకపోతే దాన్ని మనం ఏమంటాం? టెర్షరీ అంటాం. సరే, మనకి ఇక్కడ ఏముంది? మనకు ప్రైమరీ అమీన్. సో ఈ ప్రైమరీ అమీన్ ను ఏం చేయాలి? మనం ఇక్కడ అసిటిక్ ఆన్హైడ్రేట్ తో చర్య చెందించాలి. దీన్ని అసిటిక్ ఆన్హైడ్రేట్ ACTO. ఈ అసిటిక్ ఆన్హైడ్రేట్ తో చర్య చెందిస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? అసిటానిలైడ్ ఏర్పడుతుంది. అసిటానిలైడ్ ఇది సూత్రం. సో ఈ అసిటానిలైడ్ ఏర్పడుతుంది. సో ఈ మొత్తం ప్రక్రియను ఏమంటామంటే అసిటైలేషన్ అంటాం, లేదా అసిటానిలీకరణము. ఈ అసిటానిలైడ్ ఏర్పడే ప్రక్రియ అంటే ఎలా ఏర్పడుతుంది? ఈ ప్రక్రియ అంటే ప్రైమరీ అమీన్ ఇక్కడ ఏం చేస్తున్నాం? అసిటిక్ ఆన్హైడ్రేట్ తో, లేదా దీని బదులు ఏం చెప్పాను? గ్లేసియల్ అసిటిక్ ఆమ్లాన్ని కూడా తీసుకోవచ్చు, CH3COOH. ఈ గ్లేసియల్ అసిటిక్ ఆమ్లంతో చర్య చెందించగా ఈ అసిటానిలైడ్ కనుక ఏర్పడేదే అసిటైలేషన్ లేదా అసిటానిలీకరణం. ఇందులో ఉన్నటువంటి ప్రధాన సూత్రం. మరి ఇందులో ఏ విధంగా చేస్తారు దీనికి? మరి దీన్ని ఏ విధంగా మనం ఇక్కడ చేస్తారంటే, ఇక్కడ ఒక బొమ్మ వేసిన చూడండి సైడ్కు. ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మను చూసినట్టయితే మీరు ఇందులో ఏం చేస్తున్నాం? మరి ఈ బొమ్మను ఒకసారి గమనిస్తే మీరందరూ మొట్టమొదటి ఏం చేస్తామంటే, ఈ ప్రయోగం చేసే ముందు మనకి ఏమైతే ఇక్కడ ఆపరేటర్స్ ఉన్నాయో ఇది రిఫ్లెక్స్ కండెన్సర్ అంటారు దీన్ని. ఇది రిఫ్లెక్స్ కండెన్సర్. ఇది బుక్లర్ పన్నల్ అంటాం. తర్వాత ఇది స్టాండ్. ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది? రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. ఇది వచ్చేసి వాటర్ బాత్, అర్థమైందా? ఆయిల్ బాత్ ఆర్ శాండ్ బాత్. ఈ కింద ఉన్నటువంటిది ఏంటంటే, అంటే ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అంటే కింద మనకి ఏమవుతుంది? ఇక్కడ ఒక బుల్సన్ బర్నర్ ఉంటుంది, బుల్సన్ బర్నర్. సో ఇప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి? ప్రయోగాన్ని మొదలు పెట్టే ముందు ఇచ్చినటువంటి పరికరాలన్నింటినీ స్వేదజలంతో బాగా కడగాలి, అర్థమైందా? ఈ కండెన్సర్ కానీ రిఫ్లెక్స్ కండెన్సర్ అంటాం దీన్ని. తర్వాత ఇక్కడ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ కానీ అడుగు భాగంలో గుంటగా కనుక ఉన్నట్టయితే దాన్ని రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అంటాం. అంటే గుంటని శాంకవ కుప్పే అంటాం తెలుగులో. గుంటని శాంకవ కుప్పే లేదా రౌండ్ బాటమ్ ఫ్లాస్క్.
అంటే అడుగు భాగం రౌండ్ గా ఉండాలి బాటం, దాన్ని రౌండ్ బాటం ఫ్లాస్క్ అంటాం. అంటే ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, అది మనకు ఇక్కడ ఎక్కడ పెట్టినప్పుడు అట్లాగే కూర్చోవాలి. అంటే అదే మనకు గోళాకార సౌష్ఠవంగా ఉందనుకోండి, ఎక్కడ నిలబడదు, అది పడిపోతుంది. అట్లా కాకుండా అడుగు భాగం మాత్రమే మనకి ఏమవుతుంది, ఒక ఆధారం అనేది ఉంటుంది. అడుగు భాగంలో ఇలాగ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా పూర్తిగా గుండ్రంగా ఉండదు, అర్థమైందా? ఇలా ఉంటుంది. చూడండి, ఇది ఇప్పుడు గుండ్రంగా ఉంది కదా, దీన్ని ఈ గుండ్రంగా కనుక ఇలా ఉంటే అది నిలబడదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇలా ఉంటుంది కింది భాగం, ఇదంతా రౌండ్ గానే ఉంటుంది, కింద ఇలా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అంటాం. అర్థమైందా? గుండ్రని ఆకారం గల శాంగవ కుప్ప. ఈ గుండ్రని శాంగవ కుప్ప మరియు కింద ఒక వాటర్ బాత్ ఉంది ఇక్కడ. ఇది వాటర్ బాత్ అంటారు, శాండ్ బాత్ అంటాము, లేదా ఆయిల్ బాత్ కానీ వాటర్ బాత్ కానీ ఇక్కడ తీసుకుందాం. ఈ వీటన్నిటిని మొదట ఏం చేస్తారు, డిస్టిల్ వాటర్తో లేదా స్వేదజలంతో ముందు క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకోవాలి. దీన్ని ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకుంటారు. ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకొని దీనిలోనికి ఏం చేయాలి, 10 ml అనిలిని కలపాలి. 10 ml అనిలిన్, 10 ml ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ లోనికి అనిలిన్ కలపాలి. ప్లస్ దీనికి మనం ఏం చేస్తున్నాం, మనం 10 ml కలిపిన తర్వాత 20 ml ఏం చేయాలి, అసిటిక్ ఆనహైడ్రేట్ తీసుకోవాలి. ACO అసిటిక్ ఆనహైడ్రేట్. సో మొట్టమొదటి ఏం చేస్తున్నాం, ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకుంటున్నాం. ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ లోకి 10 ml అనిలిన్ మరియు 20 ml అసిటిక్ ఆనహైడ్రేట్ తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత దీనికి కొద్దిగా ఏం చేయాలి, జింక్ చూర్ణాన్ని లేదా జింక్ డస్ట్ కలపాలి. సరే, ఇది ఎందుకు కలుపుతామని తర్వాత తెలుసుకుందాం. జింక్ డస్ట్ మనం కలపాలి. అర్థమైతే రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఏం చేస్తున్నాం, స్వేదజలంతో మాత్రం బాగా నీట్గా కడిగినాము. కడిగిన తర్వాత 10 ml అనిలిన్ తీసుకున్నాం, 20 ml అసిటిక్ ఆనహైడ్రేట్ ప్లస్ దానికి జింక్ డస్ట్ మనం కలుపుతున్నాం. సో ఈ మూడు కలిపిన తర్వాత, జింక్ డస్ట్ కలిపిన తర్వాత ఈ మొత్తం పైన ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ పైన ఏం చేస్తున్నాం, ఒక రిఫ్లెక్షన్ కండక్టర్ కండెన్సర్ అమర్చాలి. రిఫ్లెక్స్ కండెన్సర్, REFLUX రిఫ్లెక్స్ కండెన్సర్. సో ఈ రిఫ్లెక్స్ కండెన్సర్ ను ఈ రౌండ్ బాటమ్ పై భాగమున మనం ఏం చేయాలి, అమర్చాలి. అమర్చిన తర్వాత ఈ మొత్తాన్ని ఏం చేయాలంటే ఒక స్టాండ్ బిగించాలి. ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ కానీ ఈ రిఫ్లెక్స్ కండెన్సర్ ను ఒక స్టాండ్ కు బిగించాలి. ఒక స్టాండ్ కు బిగించిన తర్వాత ఈ క్రింది భాగంలో అంటే ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ను ఒక శాండ్ బాత్ లో పెట్టాలి. శాండ్ ఉన్నటువంటి ఒక బీకర్ లో కానీ, అంటే ఏమవుతుంది బాత్ అంటే ఇక్కడ కాపర్ ఇట్లా మామూలుగా మనకు నీళ్లు పోసినటువంటి మనకు గిన్నెలు ఉంటాయి, గిన్నె ఆకారంలో ఉంటాయి, దాంట్లో నీళ్ళను పోయాలి, లేదంటే శాండ్ అన్న ఉంటుంది ఆ వేడి కోసం, లేదా ఆయిల్ కూడా తీసుకుంటారు కొందరు. అర్థమైందా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే శాండ్ బాత్ అందులో, అంటే అందులో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ తొట్టెలో ఒక శాండ్ తీసుకున్నాం, ఇసుకను. ఆ ఇసుకను తీసుకొని దీన్ని ఏం చేస్తున్నాం అంటే దాదాపు 15 నిమిషాల సేపు వేడి చేయాలి. గుడిసెన్ బందర్తో దాదాపు ఏం చేస్తాము, 15 నుంచి 20 నిమిషాల సేపు వేడి చేయాలి. ఆ వేడి చేసినప్పుడు ఏమవుతుంది, ఆ మిక్చర్ అంతా కూడా మామూలుగా ఏమవుతుంది, బాగా చర్యలో పాల్గొంటుంది. ఏమి ఇదంతా చర్యలో పాల్గొంటుంది. మీరు 15 నుంచి మనకి ఏం చేస్తున్నామంటే 20 నిమిషాల సేపు వేడి చేయాలా. ఏమి వేడి చేస్తాం. ఇక్కడైతే ఇక్కడ సింక్ అని ఒక పదం ఉంది, ఇక్కడ వచ్చేసి ఒక ట్యాప్ అని రాస్తాను. ఇక్కడ ట్యాప్ ఏంటి, రిఫ్లెక్స్ కండెన్సర్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ రిఫ్లెక్స్ కండెన్సర్ అంటే ఇక్కడ ఆవిర్లు వస్తుంటాయి. అర్థమైందా? ఇక్కడ నుంచి ట్యాప్ నుంచి నీళ్లు పంపిస్తుంటాము. ఈ పంపించినటువంటి నీళ్లు ఇది అవుట్లెట్ అనమాట, ఇది ఇన్లెట్ అంటాము, ఇది అవుట్లెట్ సింక్. ఇది సింక్ లో పడుతూ ఉంటాయి నీళ్ళన్నీ కూడా. సింక్ లో అంటే మామూలు పక్కన పోతే మనకు బుడద అవుతుంది, గట్టిగా అవుతుంది. కాబట్టి ఇది ఒక సింక్ దగ్గర మాత్రమే అమర్చుకుంటారు. అంటే ఈ రిఫ్లెక్స్ కండెన్సర్ వచ్చేసి ఒక ఇన్లెట్ ఒక అవుట్లెట్ ఉంటుంది. ఈ ఇన్లెట్ ద్వారా ఏమవుతుంది, ఈ ఇన్లెట్ ట్యాప్ బిగిస్తారు. ఈ ట్యాప్ ద్వారా నీళ్లు వస్తాయి. ఈ వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వేడి ఆవిర్లు వస్తాయి. ఆ ఆవిర్లకి ఇది చర్యలో పాల్గొంటుంది. ఆ మిగిలినటువంటి నీళ్ళన్నీ కూడా ఏమవుతాయి, ఈ అవుట్లెట్ ద్వారా సింకులకి పడుతూ ఉంటాయి. ఇది రిఫ్లెక్స్ కండెన్సర్ అంటాం. అంటే అనిలే లోపలికి బయటికి మనకు జరుగుతూ ఉంటుంది, రిఫ్లెక్స్ జరుగుతూ ఉంటుంది. బాగా ఆ విధంగా చర్య జరిగిన తర్వాత ఈ మొత్తాన్ని ఏం చేయాలి, ఈ ఉష్ణోగ్రతను ఆపేసి గుడిసెన్ బంగారం 15-20 నిమిషాల తర్వాత ఆపివేసి దీన్ని ఒక ఐస్ ముక్కలు కలిగినటువంటి ఇంకొక బీకర్లో పోయాలి. చూడండి, దీన్ని ఏం చేస్తాము, ఐస్ ముక్కలు ఉన్నటువంటి బీకర్లో పోయాలి. 20 నిమిషాలు వేడి చేసాము. 20 నిమిషాల తర్వాత వేడి చేసిన తర్వాత ఒక ఐస్ ముక్కలు కలిగినటువంటి ఇంకొక బీకర్లో ఏం చేయాలి, దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దీన్ని పోయాలి. పోసి దీన్ని ఏం చేస్తాం, ఒక గ్లాస్ రాడుతో బాగా కలియబెట్టాలి, స్టిరింగ్ చేయాలి. బాగా స్టిరింగ్ చేయాలి. స్టిరింగ్ చేసిన తర్వాత అదేమవుతుంది, కూల్ అయిపోతుంది బాగా.
ఆ స్టిరింగ్ చేసి బాగా చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఇంకా అప్పుడు ఈ ఐస్లో అంటే ఆ చల్లదనానికి ఏమవుతుంది బాగా కలిసిపోయిన తర్వాత ఆ ఏర్పడేదే మనకు అస్టానిలైడ్. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే బుక్నర్ పన్నల ద్వారా కానీ వడపోత కాగితం ద్వారా కానీ ఈ ఐస్లో అంటే నీళ్ళు ఉంటాయి కదా దాన్ని మనం వడపోయాలి. అర్థమవుతుందా? మొట్టమొదటి ఏం చేస్తున్నాం మనం 10 ml అనిల్ను 20 ml అస్టిక్ అన్హైడ్రేట్ ప్లస్ జింక్ డస్ట్ తీసుకొని ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ లో తీసుకొని ఇవి వేడి చేస్తున్నాం. ఒక 15 నుంచి 20 నిమిషాల సేపు వేడి చేసాం. ఆ వేడి చేసిన తర్వాత ఏం చేస్తున్నాం మనం ఈ మొత్తాన్ని ఒక ఐసు ముక్కలు కలిగినటువంటి ఒక బీకర్ లో పోయాలి. ఐసు ముక్కలు అనేటువంటి బీకర్ లో పోసి బాగా స్టిరింగ్ చేయాలి. ఆ విధంగా బాగా స్టిరింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో కలర్ ఏర్పడుతుంది. ఈ అనిలిన్ అనేది మామూలుగానే మనకి ఏమవుతుంది కలర్ కలిగి ఉంటుంది. అనిలిన్ వచ్చేసి మనకు కలర్ ఉంటుంది. అక్కడ ఈ ఐస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది కొంత కలర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి కలిపాను నేను, జింక్ డస్ట్ అనేది ఒకటి చెప్పాను. సో ఈ జింక్ డస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ అనిలిన్ యొక్క కళను తగ్గిస్తుంది. ఇది అనిలిన్ యొక్క కళను తగ్గించడానికి లేదా ఈ అనిలిన్ ఏమవుతుంది ఆక్సీకరణం చెందకుండా ఉండడానికి ఈ జింక్ డస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అందుకు మనం జింక్ డస్ట్ కలపాలి. అంటే తీసుకున్నటువంటి అసిటానిలైడ్ అనేది ఎట్లుంటుందంటే తెల్లని పదార్థంగా ఉంటుంది. మరి తెల్లని పదార్థంగా ఉందా లేదా అంటే ఏమవుతుంది కలర్ ఉంటుంది. కాబట్టి ఆ కలర్ తొలగిస్తేనే ఆ కలర్ తొలగించడానికి ఏం చేస్తున్నాం ఈ జింక్ డస్ట్ అనే పదార్థాన్ని కలుపుతున్నాం. ఈ జింక్ డస్ట్ అనేది ఏమవుతుంది అనిలిన్కు ఉన్నటువంటి కలర్ను తగ్గిస్తుంది. ఆ విధంగా మనకి ఏమవుతుంది ఐస్లో పోసి మనం బాగా ఒక గాజు కడ్డీతో కనుక స్టిరింగ్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది స్టిరింగ్ చేసి ఆ వచ్చినటువంటి దానిని మనం వడబోత కాగితం ద్వారా వడబోసినట్లయితే మనకి ఏమవుతుంది తెల్లటి అసిటానిలైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఏర్పడినటువంటి అసిటానిలైడ్ ఇంకా మనకు ప్యూర్ క్రిస్టల్స్ గా రావాలి, స్ఫటికాలుగా రావాలనుకోండి దాన్ని మళ్ళీ ఏం చేస్తాం స్ఫటికీకరణం గావిస్తారు. క్రిస్టల్స్ కనుక రావాలనుకుంటే స్ఫటికీకరణం చేస్తాం. అంటే ఇక్కడైతే మెత్తడి పొడిగా ఉంటుంది. ఇక్కడ ఈ మెత్తడి పొడిగా కాకుండా అవి క్రిస్టల్స్ గా ఉండాలి. స్ఫటికాలుగా ఉండాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం మనకు ఇందులో ఈ బీకర్ లో పోసినప్పుడు లభించినటువంటి దీన్ని ఏమంటామంటే క్రూడ్ మెటీరియల్ అంటాం. ఇంకా మీకు కావాలనుకుంటే క్రూడ్ మెటీరియల్ అంటే అర్థం ఏంటి కొంచెం మల్లాలు కలిగినటువంటి పొడిగా ఉన్నటువంటి అస్టానిలైడ్ అనమాట. అటువంటి ఆ క్రూడ్ మెటీరియల్ ను ఏం చేస్తామంటే ఆ శాంపిల్ ను మరలా వేరొక బీకర్ లో తీసుకోవాలా. వేరొక బీకర్ లో తీసుకొని దీనికి 20 ml కలుపుతారు. ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి క్రూడ్ అస్టానిలైడ్ వేరొక బీకర్ లో తీసుకొని దానికి ఏం చేయాలి మనం 20 ml వాటర్ను కలపాలి. కలిపి మరలా ఏం చేయాలి దీన్ని వేడి చేయాలి. బాగా జెంట్లీగా వేడి చేయాలి. ఎంతసేపు వేడి చేయాలి దాదాపు ఒక 20-30 నిమిషాల సేపు కనుక వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఆ వేడి చేసేటప్పుడు దీనిలో ఏం చేస్తారంటే యాక్టివేటెడ్ చార్కోల్ ఉత్తేజిత బొగ్గు అంటాం. సో ఈ ఉత్తేజిత బొగ్గును కలుపుతారు. సో ఈ ఉత్తేజిత బొగ్గు ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఏదైనా రంగు పదార్థాలు కనుక ఉంటే ఆ రంగులను తొలగించడానికి ఇది పీల్చుకుంటుంది ఈ ఉత్తేజిత చార్కోల్. దానికోసం దీన్ని కలుపుతారు. సో ఇక్కడ ఏం చేస్తాం మనం ఈ 20 ml వాటర్ను ఈ క్రూడ్ అసిటానిలైడ్ ను దానికి ఏం చేస్తున్నాం యాక్టివేటెడ్ చార్కోల్ ను కలిపి కొద్దిసేపు వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత దాన్ని దాదాపు 30 నిమిషాల దాకా మనం వేడి చేసి దాన్ని మళ్ళీ ఏం చేయాలి వడబోయాలి. ఆ వడబోసిన తర్వాత ఆ మిక్చర్ అంతా కూడా మనం ఏం చేయాలి వడబోయాలి. ఆ వడబోయగా వచ్చినటువంటిది అంటే దాదాపు దీన్ని మామూలుగా ఏం చేస్తారంటే సాధారణ వడబోత కాగితం కాకుండా మీకు బుక్నర్ పన్నాల ద్వారా వడబోస్తారు. బుక్నర్ పన్నాలు అంటాం. సో ఏంటి బుక్నర్ పన్నాలు అంటే అంత ముందు చెప్పాను. సో ఈ బుక్నర్ పన్నాలు అంటే ఏంటంటే దానికి సక్సరింగ్ పంప్ అనేది ఉంటుంది. సక్సరింగ్ పంప్ అంటే ఇక్కడ అంటే మనం మామూలుగా ఏం చేస్తాం మనం ల్యాబ్లలో అయితే ఒక గరాట తీసుకుంటాము. అర్థమైంది. గరాట తీసుకొని ఇక్కడ ఒక ఫిల్టర్ పేపర్ పెడతాము. దీని మీద పదార్థం పోస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ కిందికి ఆ ద్రావణంతో పోతుంది. ఈ ఫిల్టర్ పేపర్ మీద మాత్రమే పదార్థం మిగిలిపోతుంది. ఇది సాధారణంగా చేసే వడబోత. కానీ ఇక్కడ ఏంటంటే బుక్నర్ పన్నల ద్వారా చేసేది ఎట్లుంటుందంటే ఈ బుక్నర్ పన్నలు అంటే ఎలా ఉంటుంది పన్నలు ఇలా ఉంటుంది. బుక్నర్ పన్నలు అంటారు ఇలా ఉంటుంది. సో ఈ బుక్నర్ పన్నలు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి బుక్నర్ పన్నలకు ఏమి
దీనికి ఏమవుతుంది, ఇలా ఉంటుంది, బుక్నర్ క్లాస్ అంటాం. దీని ఏమో బుక్నర్ క్లాస్ అంటాము. ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, బుక్నర్ పన్నల్ అంటాం. ఇక్కడ రబ్బర్ కార్క్ ఉంటుంది, రంధ్రాలు కలిగిన రబ్బర్ కార్క్ ఉంది. ఈ రబ్బర్ కార్క్ నుంచి బుక్నర్ పన్నలు పెట్టి ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, ఒక అవుట్లెట్ ఉంటుంది, పంపు, సక్సరింగ్ పంప్ అంటాం. సో నీటిని ఇక్కడ నుంచి మనకి ఏం చేస్తారంటే లోపలికి సక్సరింగ్ చేస్తూ ఉంటారు. ఆ సక్సరింగ్ చేయడం దీన్ని సక్సరింగ్ క్లాస్ అంటాము. ఈ సక్సరింగ్ వాటర్ ట్యూబ్ ద్వారా మనకి ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి పదార్థం ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఫిల్టర్ పేపర్ ఉంటుంది, ఈ ఫిల్టర్ పేపర్ మీద ఉన్నటువంటిది ఏమవుతుంది, పూర్తిగా ఈ సక్సరింగ్ ద్వారా, అంటే అక్కడ ఎక్కడైతే పీడనం కలుగుతుంది, వ్యాకోచం జరుగుతుందో దాని ద్వారా కిందికి త్వరగా పీల్చుకుంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నీటిని అంతా కూడా కిందికి వెళ్తే ఇది త్వరగా డ్రై అయిపోతుంది. ఈ త్వరగా డ్రై అయిపోయినట్టు ఇక్కడ ఏర్పడినటువంటి ఈ పదార్థం ఎలా ఉంటుందంటే తెల్లని స్ఫటికాలుగా ఏర్పడుతుంది, తెల్లని స్ఫటికాలుగా ఏర్పడుతుంది. సో ఈ మొత్తం ప్రక్రియను ఏమంటామంటే స్ఫటికీకరణము అంటాం, క్రిస్టలైజేషన్ అంటాం, స్ఫటికీకరణం. సో ఏ ఆర్గానిక్ కంపౌండ్ తయారు చేసేటప్పుడు కూడా డైరెక్ట్ గా మనకి ఏం చేస్తారంటే ఇక్కడ ఏర్పడినటువంటి క్రూడ్ మెటీరియల్ తో ఎప్పుడు మన పొడి పదార్థం మెత్తని చూర్ణంగా తీసుకోరు, ఈ స్ఫటికాలుగా వచ్చే విధంగానే తయారు చేస్తారు. అంటే మొదట తయారు చేయగా వచ్చినటువంటి పదార్థాన్ని తిరిగి క్రిస్టలైజేషన్ చేయాల్సిందే. ఆ క్రిస్టలైజేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ స్ఫటికాకృతిలో కలిగినటువంటి పదార్థాన్ని మనం బయట మెడిసిన్స్ కానీ లేదా ఇంకో దాంట్లో కానీ మనము దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాం. సో దీని అంతా కూడా ఏమంటే స్ఫటికీకరణము అంటాం. ఒకటి ఈ స్ఫటికీకరణం చేసిన తర్వాత లభించినటువంటి ఈ అస్టాన్లైడ్ కానీ పదార్థం ఏదైతే ఉందో దాని నుంచి ఏం చేస్తారంటే దాని యొక్క బరువు నిర్ణయిస్తారు. ఈల్డ్ అంటాం దాన్నే, దాని ఈల్డ్ ఎంత ఉంటుంది, దాని మెల్లింగ్ పాయింట్ ఎంత ఉంటుంది, ద్రవీభవన ఉష్ణోగ్రత ఎంత ఉందో నిర్ణయిస్తారు. సాధారణంగా మనం ఏమవుతుంది, దీని యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత వచ్చేసి 114 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ పదార్థం వచ్చేసి మనకి ఏమవుతుందంటే మనం తీసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి దాని మీద అంటే అర్థం ఏంటి, ఇక్కడ 10 ml తీసుకున్నాము అనిలిన్, 20 ml అస్టిక్ అనహైడ్రేట్ తీసుకున్నాం. ఆ విధంగా మనం తీసుకున్న దాని మీద ఇక్కడ మనకు వచ్చే పదార్థం లభిస్తుంది. సాధారణంగా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 4.4 నుంచి 4.9 గ్రాములు లభిస్తుంది ఇక్కడ ఈ మనం తీసుకున్నటువంటి కొలతలకు. అర్థమైందా? ఇంకా మనం 10 ml అనిల్ కాకుండా 20 ml తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పదార్థం కూడా ఎక్కువ అవుతుంది. సో మనము తీసుకున్నటువంటి క్వాంటిటీని బట్టి మనకి ఈల్డ్ అనేది కూడా అంత వస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే అసిటానికరణం ద్వారా, అంటే అసిటైలేషన్ ద్వారా మనము అస్టాన్లైడ్ ను తయారు చేయవచ్చు. సరే, ఇందులో ఉన్నటువంటి మన సూత్రం ఈక్వేషన్ ఉంది, C6H5NH2, ఇది మనకు అనిలిన్ ప్లస్ అసిటిక్ అనహైడ్రేట్ H3CO, అంటే కదా CH3CO COCH3 గివ్స్ రైస్ టు, దీని మీద జింక్ డస్ట్ కలిపినట్టయితే జింక్ చూర్ణాన్ని మనకి ఏర్పడుతుంది. మరి ఇక్కడ C6H5 చూడండి, ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ చెప్పాను, ఒక హైడ్రోజన్ తొలగించి దాని స్థానంలో ఒక అసిటైల్ సమూహం ప్రతిక్షేపించాలి. ఈ అసిటైల్ సమూహం ఏమవుతుంది, COCH3 ప్లస్ ఇంకేం మిగిలింది చూడండి మనకి ఇక్కడ CH3COO, దీనిలో మిగిలినటువంటి ఒక హైడ్రోజన్ CH3COOH, అసిటిక్ ఆమ్లం. సో ఇక్కడ మనకు వచ్చేది అనిలిన్, అసిటిక్ అనహైడ్రేట్, దీని పేరు వచ్చేసి అసిటానిలైడ్. అర్థమైందా? అసిటానిలైడ్. సో ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, అసిటిక్ ఆమ్లం. ఇది ఇందులో ఉన్నటువంటి మనకు ఈక్వేషన్. సాధారణంగా మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు ఏర్పడినటువంటి ఈక్వేషన్, ఇక్కడ ఎటువంటి బంధం ఏర్పడుతుంది మనకు, ఇది అనిలిన్, ఇక్కడ NHCO ఉంది మనకి ఇక్కడ. సో NHCO ఉందంటే అర్థం ఏంటి, CONH ఇలా కూడా రాసుకోండి. సో ఈ బంధాన్ని ఏమంటాం మనం, అమైడ్ బంధము అంటాం. సో ఈ అమైడ్ బంధాలు ఎక్కడ ఉంటాయి, మనకు సాధారణంగా పెప్టైడ్లో ఉంటాయి. పెప్టైడ్లు లేదా ప్రోటీన్లు అన్నింటిలో కూడా మనకి ఏమవుతాయి, అమైడ్ బంధాలు అనేటివి ఉంటాయి. సో ఈ అసిటాలీకరణం వల్ల ఏమవుతుంది, మనకు అమైడ్ బంధాలు కూడా ఏర్పడతాయి. సో ఇందులో ఉన్నటువంటి సూత్రం ఇది, అనిలిన్ ప్లస్ అసిటిక్ అనహైడ్రేట్ ప్లస్ జింక్ డస్ట్ కలిపి వేడి చేసినట్లయితే మనకు అసిటానిలైడ్ ఏర్పడుతుంది. మరి దీనికి IUPAC నామకరణంలో ఏం చెప్తాం మనం, దీన్ని IUPAC నామకరణంలో ఏమి N-ఫినైల్ అసిటమైడ్ అంటాం, N-ఫినైల్ అసిటమైడ్. సో దీని పేరు వచ్చేసి IUPAC నామకరణ విధానంలో N-ఫినైల్ అసిటమైడ్. సో N-ఫినైల్ అసిటమైడ్ ఏర్పడుతుంది. దీని మొత్తాన్ని ప్రక్రియను అంతా కలిపి మనం ఏమంటున్నాం, అసిటైలేషన్ లేదా అసిటానిలీకరణము అంటాం.
మరి ఈ అసిటానిలీకరణంలో ఈ అసిటాలైడ్ వల్ల మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? సో జస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం. ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం. 10 ml C6H5NH2 తీసుకున్నాం చూడండి, ప్లస్ 20 ml అసిటిక్ అన్హైడ్రేట్ తీసుకున్నాం, ప్లస్ దీనికి కొద్దిగా జింక్ డస్ట్ కలిపాము, ప్లస్ దీన్ని ఏం చేస్తున్నాం, ఒక 15 to 20 minutes హీట్ చేసాము. హీట్ చేయగా వచ్చినటువంటి పదార్థమే మనకి ఏమవుతుంది, అసిటాలైడ్ ఏర్పడింది, C6H5NH2COCH3. ఇది క్రూడ్ అసిటాలైడ్. తర్వాత ఏం చేసామంటే దీన్ని కొద్దిగా వాటర్ని కలిపి, దీనికి 20 ml వాటర్ని కలిపి మరలా మనం జెంట్లీగా వేడి చేసి బుక్రమ్ కమ్మల ద్వారా కనుక వేడి చేసినట్టయితే మనకి ఏమైనా తెల్లని స్ఫటికాలు కలిగినటువంటి అసిటాలైడ్ ఏర్పడింది, తెల్లని స్ఫటికాలు ఏర్పడినాయి. సో ఈ పద్ధతి వచ్చేసి ఏమంటామంటే దీన్ని క్రిస్టలైజేషన్ అంటాము. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడి నుంచి ఈ కొద్ది దాన్ని ఏమంటామంటే స్ఫటికీకరణం అంటాం. సో ఇక్కడి నుంచి ఇక్కడ చేసే ఈ పద్ధతిని వచ్చేసి అసిటైలేషన్ అంటాం. సో ఇదేమో అసిటానిలీకరణము ఇంతవరకు. సో ఇక్కడికి వచ్చినట్టుగా ఏమైంది, స్ఫటికీకరణం. సో అసిటాలీకరణము స్ఫటికీకరణము రెండు జరగాలి. రెండు జరిగిన తర్వాతనే మనకు శుద్ధమైనటువంటి పదార్థం బయటకు వస్తుంది. అదే మనం మార్కెట్లో మనం ఉపయోగించేటువంటి అది. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ అసిటాలైడ్ యొక్క ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? దేనికైనా దీన్ని ఉపయోగిస్తారా అసిటాలైడ్ ను? అంటే సాధారణంగా ఏం చేస్తారంటే ఈ అసిటాలైడ్ ను ఈ పెన్సిలిన్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. పెన్సిలిన్. సో పెన్సిలిన్ మీకు తెలుసు ఏంటిది, యాంటీబయాటిక్, సర్వరోగ నివారణ. అర్థమైందా? మొట్టమొదట మనం తయారు చేసినటువంటిది ఇదే. పెన్సిలిన్ వచ్చేసి మొట్టమొదటి యాంటీబయాటిక్ అనమాట. ఈ పెన్సిలిన్ యొక్క సంశ్లేషణ లేదా పెన్సిలిన్ తయారు చేయడంలో ఈ అసిటాలైడ్ మనం ఉపయోగిస్తాం. అంటే N-ఫినైల్ అస్టమైడ్ ను ఉపయోగిస్తాం. లేదా అనేక ఫార్మాస్యూటికల్స్ లో కూడా ఉపయోగిస్తారు. ఫార్మాస్యూటికల్స్ అంటే అర్థం ఏంటి? ఫార్మాస్యూటికల్స్ ఏంటి? ఫార్మాస్యూటికల్స్ అంటే మనం మందులు తయారు చేసేది టాబ్లెట్లు ఉన్నాయి కదా, ఆ టాబ్లెట్ తయారు చేసే కంపెనీలు అన్నిటి కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీలు అంటాం. అర్థమైందా? ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఫార్మా అంటేనే మనకు ఔషధ పరిశ్రమ అని. అర్థమైందా? ఈ ఔషధ పరిశ్రమలో కూడా మనకి ఏమవుతుంది, దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. మెడిసిన్ సంశ్లేషణలో కానీ ఔషధ పరిశ్రమలో కానీ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. అదేవిధంగా వీటిని ఏం చేస్తారంటే యాంటీపైరెటిక్ ఏజెంట్ ఉపయోగిస్తారు. యాంటీపైరెటిక్ ఏజెంట్ మీకు తెలుసు, యాంటీపైరెటిక్. సో యాంటీపైరెటిక్ ఏజెంట్ అంటే అర్థమైంది. యాంటీపైరెటిక్ ఏజెంట్ అంటే ఈ జ్వరం ఉంటుంది చూడండి, ఫీవర్, ఆ ఫీవర్ తగ్గించే కారకంగా దీన్ని ఉపయోగిస్తాం. ఫీవర్ తగ్గించే కారకం, జ్వరం తగ్గించే కారకంగా. సో అనాలజిక్స్ అంటే నొప్పులు, యాంటీపైరెటిక్ అంటే జ్వరం అనమాట. సో యాంటీపైరెటిక్ ఏజెంట్ అంటే జ్వరం తగ్గించే కారకంగా కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీలలో కానీ పెన్సిలిన్ యొక్క సంశ్లేషణ కానీ ఈ అసిటాలైడ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. సరే, ఇందులో మనకు అసిటాలైడ్ తయారు చేసే విధానం. అయితే ఇందులో మనకు 1-2 క్వశ్చన్లు కూడా మనము గుర్తు చేసుకోవచ్చు. ఏమో ఇందులో మనకు మామూలుగా వైవా కనుక ఉన్నట్లయితే ఎటువంటి క్వశ్చన్లు కనుక అడుగుతారంటే 2 అసిటిలీకరణ కారకాలను తెలుపమంటారు. 2 అసిటిలీకరణ కారకాలు. సో అసిటిలీకరణ కారకాలు అంటే అయితే మరి అసిటిలీకరణ కారకాలు తెలుపమంటే 2 అంటే ఆ అసిటైలేషన్ జరగడానికి మనం ఏ రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తున్నాము. సో ఆ ఎటువంటి రసాయన పదార్థాలు ఉపయోగిస్తున్నాము ఇక్కడ? ఒకటేమో AC2O అసిటిక్ ఆన్హైడ్రైడ్ ఉపయోగిస్తాము. లేదా రెండోది వచ్చేసి ఏమవుతుంది, అసిటైల్ క్లోరైడ్ CH3COCl. ఎందుకు మరి ఇక్కడ అసిటైల్ సమూహం ఉంది, CH3CO, దీంట్లో కూడా CH3CO సమూహం ఉంది. అంటే అసిటిలీకరణ కారకాలు అంటే అర్థం ఏంటి మనకు? CH3CO సమూహాలు ప్రతిక్షేపించబడే కారకాలు అని. సో అటువంటి కారకాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు అసిటైల్ క్లోరైడ్ లో ఉంది, మనకు అసిటిక్ ఆన్హైడ్రైడ్ లో ఉంది. సో మీకు ఏదైనా మనకు మీరు MSc ఇట్లాంటి ఎంట్రన్స్ లో కనుక రాస్తుంటే క్రింది వానలో అసిటీకరణ కారకాలు ఏమిటి అని అడుగుతూ ఉంటారు. సో అప్పుడు ఏ కారకాలు ఉన్నాయంటే ఒకటి అసిటిక్ ఆన్హైడ్రైడ్, రెండవది అసిటైల్ క్లోరైడ్. సో రెండో క్వశ్చన్ ఏముంటుందంటే ఇంకా ఈ చర్య జరిగేటప్పుడు జింక్ డస్ట్ లేదా జింక్ చూర్ణాన్ని ఎందుకు కలుపుతారు? అంటే ఎందుకు కలుపుతారంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ అనిలిన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ప్రివెంట్ ద
ఆక్సిడేషన్. చూడండి, ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ అనిలిన్ ఎక్కడ? డ్యూరింగ్ ద రియాక్షన్. ఏం చెప్తున్నాను? ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ అనిలిన్ డ్యూరింగ్ ద రియాక్షన్ అంటే చర్య జరిగేటప్పుడు ఈ అనిలిన్ యొక్క ఆక్సీకరణను ఇది నిరోధిస్తుంది. మనం ఆ చర్య జరుగుతుంది కదా, అనిలిన్ ప్లస్ అసిటిక్ కార్బోహైడ్రేట్ ప్లస్ జింక్ డస్ట్ తీసుకున్నప్పుడు ఆ అనిలిన్ వచ్చేసి మనకు ఆక్సీకరణం చెందకుండా నిరోధించడానికి ఈ జింక్ డస్ట్ ఉపయోగపడుతుంది. ప్లస్ ఇది ఒక ఉపయోగం. రెండో ఉపయోగం కూడా ఉంది. రెండో ఉపయోగం ఏముందంటే ఈ అనిలిన్ యొక్క కలర్ తగ్గిస్తుంది. సో రెడ్యూస్ ద కలర్ ఇంప్యూరిటీస్. సో ఇక్కడ ఏమవుతుంది? రెడ్యూస్ ద కలర్ ఇంప్యూరిటీస్. సో ఇంప్యూరిటీస్ అంటే మలిన పదార్థాలని ఏమి. సో ఇక్కడ రంగు కలిగినటువంటి మలిన పదార్థాలను తగ్గిస్తుంది. అందుకు జింక్ డస్ట్ కలుపుతాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎంట్రన్స్ లో అడుగుతుంటారు. ఎంట్రన్స్ లో ఏమవుతుంది? అసినాలైడ్ తయారు చేయడంలో జింక్ చూర్ణాన్ని లేదా జింక్ డస్ట్ ఎందుకు కలుపుతారు అని కింది వాటిలో ఇస్తాడు ఒకటి ఏమి. అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? టు ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ అనిలిన్ ఆర్ రెడ్యూస్ ద కలర్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అంటే మలిన పదార్థాల యొక్క రంగులను తగ్గించడానికి, అనిలిన్ యొక్క ఆక్సీకరణని నిరోధించడానికి ఈ జింక్ డస్ట్ ను మనకు ఎక్కువగా కలుపుతారు. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా ఏముంటుందంటే దీంట్లో నైట్రేషన్ మిశ్రమం అంటే ఏమిటి అంటారు. నైట్రేషన్ మిశ్రమం ఇది కూడా ఎంట్రన్స్ చాలా సార్లు అడుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతుంటారు ఎక్కువ. ఇది నైట్రేషన్ మిశ్రమం అంటే ఏం చేయాలి? సో దేన్ని మనం నైట్రేషన్ మిశ్రమం అంటామంటే, మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఇక్కడ రాసినప్పుడు కూడా ఈ నైట్రేషన్ మిశ్రమం అనేది వస్తుంటుంది. ఏదని అంటామంటే గాఢ HNO3 ప్లస్ గాఢ H2SO4. గాఢ HNO3 మరియు గాఢ H2SO4 యొక్క మిశ్రమాన్ని నైట్రేషన్ మిశ్రమం అంటాం. సో నైట్రోకరణం అనేది ఒక పేరు ఇంటర్ వేరు. ఏదైనా నైట్రోకరణం జరగాలంటే ఈ మిశ్రమ సమక్షంలో మాత్రమే నైట్రోకరణం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు బెంజిన్ ఉంది. బెంజిన్ నైట్రోకరణం కావిస్తే ఏమొస్తుంది? నైట్రో బెంజిన్ ఏర్పడుతుంది. అలా ఏర్పడుతుంది అంటే మనకి ఏమవుతుంది? ఒక బెంజిన్ ఇది బెంజిన్. దీనికి ఏం చేస్తారంటే HNO3 H2SO4 సమక్షంలో దీన్ని చర్య చెందిస్తాం. ఈ వేడి కనుక చేసినట్టే. సో ఈ HNO3 ఏం వేస్తాం? మనం కొంచెం విడదీసి రాస్తాం. HONO2 రాస్తున్నాం HNO3 అని. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? అన్నింటిలో ఒక హెచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఒక నీటి అణువు తొలగించబడుతుంది. తొలగించబడితే ఏం మిగిలింది మనకు? ఇక్కడ హైడ్రోజన్ బదులుగా NO2. సో NO2 సమూహం అధిక్షేపించబడింది. సో NO2 సమూహం అధిక్షేపించినదే మనం నైట్రోకరణము అంటాం. సో ఎక్కడ ఏ విధంగా మనకు ప్రతిక్షేపించబడింది అంటే ఈ మిశ్రమ సమక్షంలో గాఢ H2SO4 సమక్షంలో HNO3తో చర్యలో పాల్గొన్నట్టయితే మనకు నైట్రో సమూహము ప్రతిక్షేపించబడుతుంది. సో ఇటువంటి నైట్రేషన్ మిశ్రమం అంటే గాఢ HNO3 గాఢ H2SO4ల మిశ్రమం. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా ఏముంది? IUPAC నామం ఏంటి అన్నాడు. అదే మనకు చేసినటువంటి అసినాలైడ్ ఉంది కదా, ఆ అసినాలైడ్ యొక్క IUPAC నామం ఏం చెప్పాను? N-ఫినైల్ అసిటమైడ్. సో N-ఫినైల్ అసిటమైడ్. తర్వాత ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఉపయోగాలు, యూజెస్. సో ఇవన్నీ వైవా క్వశ్చన్లు. అర్థమైందా? ఉపయోగాలు ఏం చెప్పాను నేను? ఒకటి పెన్సిలిన్ యొక్క తయారీలో, పెన్సిలిన్. ఇంకోటి ఫార్మాస్యూటికల్ కంపెనీలో, ఫార్మా కంపెనీలో. మూడోది వచ్చేసి యాంటీపైరటిక్ అంటే జ్వరాన్ని నిరోధించడానికి దీనిలో ఉపయోగిస్తారు. సో ఇటువంటిప్పుడు మనకు ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ అసినాలైడ్ తయారు చేసేటప్పుడు అసిటైలేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి రసాయనాలు ఏంటి, అందులో ఉన్నటువంటి సూత్రం ఏమిటి, దాన్ని తయారు చేసే విధానం ఏ విధంగా చేస్తాము, అర్థమైందా? తర్వాత స్ఫటికీకరణం ఏ విధంగా తయారు చేస్తాము, తర్వాత అందులో బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది, అర్థమైందా? మెల్లింగ్ పాయింట్, బాయిలింగ్ కాదు మెల్లింగ్ పాయింట్ ఉంటుంది. MBN రాశాను. సో మెల్లింగ్ పాయింట్ ఉంటుంది. ఘన పదార్థం ఏర్పడుతుంది కాబట్టి మెల్లింగ్ పాయింట్ ఉంటుంది. సో దాని మెల్లింగ్ పాయింట్ ఎంత, మనకు వచ్చే పదార్థం ఎంత, ఈల్డ్ అంటే మనం మొత్తం తయారు చేయగా దిగుబడి అంటాం దాని తెలుగులో, దిగుబడి ఎంత, ఇదంతా కూడా కలుగుతుంది. ఇవంతా అయిపోయిన తర్వాత మనకి ఏం చేయాలి? ఈ వైవా క్వశ్చన్లు వస్తాయి. సో ఈ వైవా అంటే అర్థం ఏంటి? మనకు అందులో ఏ విధంగా దాన్ని తయారు చేస్తారు, అర్థమైందా? ఆ విధంగా తయారు చేసినటువంటి దానిలో
ఆ క్వశ్చన్లన్నీ కూడా మనకు అడుగుతూ ఉంటారు. మనం అవన్నీ కూడా మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి.